నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రఘువంశీ. నేను పిరిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం బాలింతల వివాహాల గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఎస్టీ పాపులేషన్లో మేము ఎక్కువగా పిరిడి పిహెచ్సి ఆధ్వర్యంలో చూస్తున్న కేసుల్లోని ఎక్కువ బాలింత వివాహాలు నమోదు అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామండి. ఒకవేళ నమోదైతే దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏంటో నేను మీకు 2 నిమిషాల్లోనే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దీనివల్ల శరీరము పూర్తిగా రూపాంతరం చెందకపోవడం వల్ల తల్లికి అలానే లోపల పెరుగుతున్న బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ గర్భస్థ శిశువు అన్నది 9 నెలలు నిండి మోసి ఉండే తల్లికి తన శరీరం ముందు పూర్తిగా రూపాంతరం చెంది ఉండాలి. అది ఈ బాలింత వివాహాలు చేయటం వల్ల టీనేజ్ ప్రెగ్నెన్సీల వల్ల ఏంటవుతుంది అంటే సరిగా డెవలప్మెంట్ ఉండకపోవడం వల్ల లోపల బిడ్డకి పూర్తి రకమైన అవయవాలు పూర్తిగా నిర్మితం అవ్వవు అనమాట. దీనివల్ల డెలివరీ టైం అప్పుడు టైం అప్పుడు తల్లికి అలాగే బిడ్డకి ఇద్దరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకు మేము ముందుగానే మా హెల్త్ విజిటర్ గారు కానీ మా పిహెచ్ఎన్ గారు కానీ అలానే మా ఈఓ గారు కానీ మేము ఆరోగ్య సిబ్బంది అందరం కూడా పలు జాగ్రత్తలు మేము ప్రజలకి అవగాహన సభలు నిర్వహించి ఐసిడిఎస్ వాళ్ళతోని చేస్తూ ఉంటాం అన్నమాట. వీటిలోని మేము ఈ బాలింతలకి అలానే ఈ పిల్లలకి టీనేజ్ పిల్లలకి ముందుగా వివాహం అవని వాళ్ళకి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి, అలానే ఆ పిల్లలు కూడా డెవలప్మెంట్ లేకపోవడం వల్ల పలు వ్యాధులకి సికిల్ సెల్ ఎనిమియా అలానే పుట్టుకతోనే గుండె జబ్బులు కానీ కిడ్నీ వ్యాధులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ.